హాయ్ పిల్లలు, ఎలా ఉన్నది అందరూ? ఈరోజు మనం ఇంకొక కథ తెలుసుకుందామా? అదేంటంటే బంగారు చేప. లక్ష్మీపురం అనే గ్రామంలో రంగయ్య అనే ఒక జాలరి ఉండేవాడు. అతడు చాలా మంచివాడు. అవసరంలో ఉన్న వారికి తనకు ఉన్నంతలో సహాయం చేసేవాడు. ఒకరోజు చేపలు పట్టుకుని వచ్చాక తన పడవలో బంగారు రంగు చేపను చూశాడు. ఇదేదో కాస్త వింతగా ఉంది అనుకుని ఇంటికి వెళ్ళి నీళ్ళ తొట్టెలో వేశాడు. కొన్ని రోజులు గడిచాక ఆ చేప, తిరగడానికి నాకు స్థలం చాలడం లేదు, తీసుకెళ్ళి నదిలో వేస్తే నీకు మంచి బహుమతి ఇస్తాను అంది. దాంతో రంగయ్య ఆశ్చర్యపోయాడు. నువ్వు నాకేం బహుమతి ఇస్తావు అని ఆసక్తిగా అడిగాడు. దానికి ఆ చేప, ఒకవేళ నువ్వు నదిలో వదిలితే ఆ తర్వాత నువ్వు నీళ్ళల్లో ఎక్కడ వల వేస్తే అక్కడ రోజుకో బంగారు చేప దొరుకుతుంది అన్నది. కాసేపు ఆలోచించిన రంగయ్య సరే అన్నాడు. వెంటనే చేపను తీసుకెళ్ళి నదిలో వదిలిపెట్టాడు. అది చకచక నీళ్ళ లోపలికి వెళ్ళిపోయింది. ఆ రోజు నుంచి రంగయ్య చేపల వేటకు వెళ్ళినప్పుడంతా అతని వలలో ఒక బంగారు చేప ఉండేది. మెల్లమెల్లగా ఈ సంగతి ఊళ్ళోని వాళ్ళందరికీ తెలిసింది. కొంతమంది ఆశ్చర్యపోతే ఇంకొంతమంది అసూయపడ్డారు. ఇక రంగయ్య ఆ బంగారు చేపలను తీసుకెళ్ళి పట్టణంలో అమ్మసాగాడు. కొన్ని రోజులకు చూస్తే తన దగ్గర బోలెడు డబ్బు జమ అయ్యింది. అప్పుడు అతను, నేను పెద్దగా ఏమీ చెయ్యకపోయినా ఆ చేప నాకు వరం ఇచ్చి ఇంత సంపద వచ్చేలా చేసింది. నేను ఇలాగే ఎవరో ఒకరికి ఉపయోగపడాలి కదా అని అనుకున్నాడు. ఊళ్ళో పిల్లలు చదువుకోవడానికి ఒక బడి కట్టించాడు. తాగునీటి బావులు తవ్వించాడు. అలా మెల్లమెల్లగా ఊరంతా మార్చేశాడు. దాంతో గ్రామంలోని వాళ్ళంతా అతన్ని మెచ్చుకోసాగారు. అలా ఆ బంగారు చేప రంగయ్య జీవితాన్నే కాకుండా ఆ ఊరి ప్రజల జీవితాన్ని కూడా మార్చేసింది. ఓకే ఫ్రెండ్స్, బాయ్.